పారావీల్ యాప్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నాకు తెలిసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో చాలామంది పారావీల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెంబర్సే ఉన్నారు. సో మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము ఆన్ ద సూపర్ సక్సెస్ ఆల్రెడీ ఆన్ ది యాప్ దట్స్ బీయింగ్ లాంచ్ టుడే. అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. పారావీల్ మనం జైంట్ వీల్ గురించి విన్నాము, అలాగే స్పిన్ వీల్ గురించి విన్నాము. కానీ ఈ పారావీల్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే దానికన్నా ముందు మనకి కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి తెలిసి ఉండాలి. కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ అనేటువంటి కంపెనీ పేరు మనం వినగానే 2019, 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్కి వీళ్ళ ప్రిడిక్షన్స్ మనకి అబ్సల్యూట్లీ గుర్తొచ్చేస్తాయి. హై అక్యురేట్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ ప్రిడిక్షన్స్ని అందించినటువంటి కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ టీం అందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియచెప్దామా? అంటే ఆ రోజు నేను లేను కాబట్టి ఈ రోజు నేను అభినందనలు తెలియజెప్తూ ఉన్నాను. ఐ నో ఇట్స్ అ లాంగ్ వైల్ ఎగో. సో అలాంటి కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి లాంచ్ అవ్వబడుతున్నటువంటి యాపే మన పారావీల్. పారావీల్ అనేది ఒక వారధి, జనాలకి అలాగే ఉన్నత ఉద్యోగంలో ఉండేటువంటి వారికి మధ్యలో ఒక వారధిగా పనిచేయబోతుంది, ఒక బ్రిడ్జ్గా పనిచేయబోతుంది ఈ పారావీల్. వివిధ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్స్ని అలాగే ఇన్పుట్స్ని గ్యాదర్ చేసి ప్రాసెస్ చేసి పబ్లిక్ లీడర్షిప్ పర్ఫార్మెన్స్ గురించి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి పాలసీ డెలివరీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలియజెప్తుంది మనకి ఈ పారావీల్. సో పారావీల్ is a technology-led research and intelligence platform designed to decode the evolving dynamics of leadership, governance and public engagement right from the grassroots. మొట్టమొదటిసారిగా ఈ యాప్ని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నియోజకవర్గాల్లో లాంచ్ చేస్తూ ఉన్నారు. కవరింగ్ over 175 legislative segments through high-frequency survey cycles, real-time performance evaluation and ongoing sentiment mapping. కీ ఫీచర్స్ ఏంటి అంటే లైవ్ ఇన్సైట్స్ ఉంటాయి, ఆన్గోయింగ్ ట్రాకింగ్ ఆఫ్ పబ్లిక్ సెంటిమెంట్ అండ్ ఎమర్జింగ్ ఇష్యూస్ అట్ గ్రాస్ రూట్ లెవెల్స్. అంటే ఒక్కొక్క ఇష్యూ గురించి అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది సర్వే కండక్ట్ చేస్తూ ఉంటారు. మా షోస్లో కూడా మేము కొన్ని సర్వేస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. మా క్యాష్ ప్రోగ్రాంలోను సుమా అడ్డా షోల్లో కూడా మేము సర్వేలు కండక్ట్ చేస్తూ ఉంటాము. అంటే అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ మధ్యలో సర్వే, కానీ ఇది లార్జ్ స్కేల్లో అక్కడ ఉండేటువంటి నియోజకవర్గానికి సంబంధించి ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు అనేది కంప్లీట్గా మనకి తెలియచెప్పేటువంటి ఒక సర్వే. అలాగే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ఇంటరాక్టివ్ టూల్స్ లైక్ పోల్స్ అండ్ క్విజెస్ డిజైన్ టు క్యాప్చర్డ్ వాయిసెస్ ఇన్ రియల్ టైం. ఇది కూడా మళ్ళీ మా గేమ్ షోకి కొంచెం అనుసంధానం అయి ఉంది. ఇక్కడ కూడా క్విజెస్ ఉన్నాయి, కానీ రియల్ టైం క్విజెస్ ఉంటాయి. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, ఇన్ డెప్త్ అనాలిసిస్ దట్ సపోర్ట్స్ బెటర్ ప్లానింగ్ ఫర్ లీడర్స్, బిజినెసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఎయిమింగ్ టు సర్వ్ పబ్లిక్ నీడ్స్ మోర్ ఎఫెక్టివ్లీ. సో వీటన్నిటినీ కూడా కీ ఫీచర్స్గా పెట్టుకొని పారావీల్ అనేదాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అయితే జూన్ 12వ తారీఖు నుంచి మీకు ఇది లైవ్గా దొరికేస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా సరే కావాలి అనుకుంటే కనుక ఫర్ అ సర్టన్ అమౌంట్ అందులో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ హూ ఇస్ ఇట్ ఫర్? పబ్లిక్ ఆఫీస్ హోల్డర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్, కార్పొరేట్ స్ట్రాటజిస్ట్, నాన్ ప్రాఫిట్స్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్స్, అంతేకాకుండా నాలాంటి సిటిజన్స్ కోసం అలాగే లోకల్ కమ్యూనిటీస్ కోసం కూడా ఈ పారావీల్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో ఇలాంటి ఒక అద్భుతమైన యాప్ని తీసుకొస్తున్న మన కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ వారికి అభినందనలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ బిఫోర్ వీ మూవ్ ఆన్, ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అనే దానికి ఇక్కడ ఉండేటువంటి మీ అందరితో ఒక చిన్న ఇంటరాక్టివ్ సెషన్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. మీరు రెడీగా ఉన్నారా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడానికి? ఆర్ యు ఆల్ రెడీ? అందరూ కొంతమంది అనుకుంటున్నారు అసలు ఈ రోజు కూడా క్వశ్చన్స్ ఏంటి, మేమేం ప్రిపేర్ అయ్యి రాలేదని. కానీ దీస్ ఆర్ ఆల్ జనరల్ క్వశ్చన్స్. ట్రై చేసి చూద్దాము. ఒకవేళ కనుక ఎలక్షన్స్ రేపే కనుక జరుగుతున్నట్టయితే వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాటర్స్ టు యు ఆల్ మోస్ట్? అంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? జాబ్సా, రోడ్సా, పెన్షన్సా? మీరు చెప్పండి సార్. కాబట్టి జాబ్. ఓకే, ఆ జాబ్లో ఇంకా ఏమైనా సంథింగ్ ఎల్స్ దట్ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు? ఏదండి? జాబ్. ఓకే, జాబ్ గురించి. ఓకే, మీరు జాబే. ఇక్కడ పెన్షన్స్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరా? నేను ఆలోచించాలా పెన్షన్ గురించి? ఓకే, వాట్ అబౌట్ రోడ్స్? సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఒక సర్వే కండక్ట్ చేసినప్పుడు ఎక్కువ మంది దేని గురించి ఆలోచిస్తున్నారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది ఫైనల్ సర్వే రిజల్ట్ అనేది. సో ఇక్కడ నేను మీకు రైట్ ఆన్సర్స్ ఏమీ లేవు. ఇట్స్ జస్ట్ క్వశ్చన్స్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆల్. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కువ సాటిస్ఫాక్షన్ రేట్ని అందిస్తుంది అని మీరు అనుకుంటున్నారు ప్రస్తుతం? కుప్పం. ఓకే, పిఠాపురం. ఓకే, పిఠాపురం.
సో ఏ ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కువ సాటిస్ఫాక్షన్ రేట్ని అందిస్తుందంటే కొంతమంది కుప్పం అన్నారు, కొంతమంది పిఠాపురం, అంటే ఏపీ వరకే పరిమితం చేశాం మనం దీన్ని. ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే రేపు అంటే జూన్ 12వ తారీఖున పారావీల్ యాప్లో మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయబడినటువంటి ఏ గవర్నమెంట్ స్కీమ్కి ఎక్కువ అప్రిసియేషన్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఎనీ గెసెస్? లేదు. ఇంకా అంటే ఒకవేళ కనుక దానికి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నట్టయితే ఆ సర్వేలో డెఫినెట్లీ ఇది మనకి ముందస్తు ఆన్సర్గా బయటకు వస్తుంది. పెన్షన్ స్కీమేనా? ఓకే. సో పెన్షన్ స్కీమ్ అని అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నది కరెక్టా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు జూన్ 12వ తారీఖున ఈ యాప్ లాంచ్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు. మీరు చెప్పినటువంటి ఆన్సర్స్, ఇప్పుడు కుప్పం అన్నారు, పిఠాపురం అన్నారు, ఏ ఎమ్మెల్యేకి ఎక్కువగా సాటిస్ఫాక్షన్ రేట్ ఉంది అనేది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే జూన్ 12వ తారీఖున మనకి యాప్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో బయటికి, అందులో మీరు తెలుసుకోవచ్చు. సరిగ్గా ఇదే పారావీల్ చేస్తుంది. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు, స్టూడెంట్స్ దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు రియల్ పబ్లిక్ సెంటిమెంట్ని యాక్షనబుల్ ఇన్సైట్స్ మరియు స్ట్రాటజిక్స్గా మారుస్తుంది మన పారావీల్. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? హౌ డస్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్? బాబోయ్, బోలెడంత పని. ఇంతమందికి సర్వే కండక్ట్ చేసి అందులో ఉండేటువంటి టాప్ ఆన్సర్స్ని ముందర పెట్టి వాటన్నిటినీ కూడా ఒక డాష్ బోర్డ్ మీదకి తీసుకుని రావడం అనేది ఈజీ వర్క్ కాదు. మరి ఇది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే మనం కలవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు. ఆయనే కేకే గారు. కేకే గారు మిమ్మల్ని అప్పుడే నేను వేదిక మీదకి ఆహ్వానించట్లేదు. నెల్లూరు వాస్తవ్యులైనటువంటి మిస్టర్ కిరణ్ కొండేటి గారు, ఆయన ఇంజనీరింగ్ చేసిన తమిళనాడులోనే అయినా ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని చేసి ఏ ముహూర్తాన్ని అనిపించిందో కానీ ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం విరమించేసేయాలని 2018లో ఆయన బెటర్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీస్ కోసం కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఈ రంగంలోకి రావడం జరిగింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. అప్పటి నుంచి ఆయన స్ట్రాటజీస్ని అందించడం మాత్రమే కాకుండా నాకు తెలిసి ప్రపంచంలోనే ఒక తెలుగువాడు సాధించినటువంటి ఒక ఘనతగా నేను ఇది భావిస్తున్నాను. ఇప్పటి వరకు ఇలాంటి ఒక యాప్ ప్రపంచవ్యాప్తంగా లేదు అనేది అతిశయోక్తి కాదు. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియచెప్పాలి. ఐ డోంట్ నో ఇంకా వేరే కంట్రీస్లో ఎక్కడైనా ఉన్నాయేమో అని మళ్ళీ నేను సర్వే కండక్ట్ చేయాలి. కానీ తెలిసినంత వరకు మాత్రం ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ జరిగే ముందు సర్వేస్ జరగడం అనేది ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. కానీ వాటికి అతీతంగా ముందుగానే సర్వేస్ని కండక్ట్ చేసి ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు చూసుకునే విధంగా యాప్ని డిజైన్ చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ మన ముందుకి ఈ పారావీల్ని తీసుకొచ్చిన ద మ్యాన్ బిహైండ్ ద విజన్, the one who turned grassroots survey data into nationwide intelligence platform. So let's welcome the founder of KK Surveys and Strategies and Paraveel, Mr. Kiran Kondeti garu. కేవలం రాజకీయ నాయకులకి ఉపయోగపడడం మాత్రమే కాకుండా ప్రజలకి కూడా ఏం కావాలి అనేది తెలుసుకునే విధంగా డిజైన్ చేసినటువంటి యాప్కి వారికి అభినందనలు తెలియచెప్తూ, కేకే గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి, అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఇప్పటి వరకు లైఫ్లో ఎప్పుడు స్టేజ్ మీద నాకు కంగారు కానీ భయం ఉండదు. కాకపోతే సుమగారు పక్కన ఉన్నారు కాబట్టి ఆమెకి కనీసం మనం పోటాపోటీకి ఇవ్వకపోయినా కనీసం పాస్ మార్కులను రావాలని ట్రై చేస్తాను. నాకు కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సినిమా ఈవెంట్లు చేసినటువంటి నాకు ఈ సర్వేలు ఏదో మా షోల్లో సరదా సర్వేలు చేశాం కానీ ఇలాంటి సర్వేలు ఎప్పుడు నేను చూడలేదు, ఎరగలేదు. కాబట్టి వెరీ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు సుమ గారికి వెరీ థ్యాంక్ యూ అండి. బికాస్ చెప్పంగానే, ఎందుకంటే వాళ్ళు చేసే సంబంధం లేకుండా ఇట్లాంటి కార్పొరేట్ ఈవెంట్స్కి కంప్లీట్ పొలిటికల్ సంబంధించిన డేటా, పీపుల్ సంబంధించిన డేటా ఈవెంట్కి వస్తారా రారా అని మేము ట్రై చేయడం జరిగింది. బట్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, తను మమ్మల్ని ఫాలోఅప్ చేసిన విధానంగా ఆల్సో వీఆర్ ఆల్ ఇంప్రెస్డ్. అంటే ఎన్ని గంటలకు రావాలి, ఎలా రావాలి, ఏం మాట్లాడాలని మమ్మల్ని ఇన్ డీటెయిల్గా అడిగిన విధానంలో అందుకనే తను నెంబర్ 1గా ఈ పొజిషన్లో ఉన్నారేమో అనిపించింది. థ్యాంక్ యూ అండి. అంటే భయం అండి, ఈ ఫీల్డ్ గురించి తెలియదు కదా, అందుకనే ఎక్కువగా కనుక్కున్నాను అంతే. థ్యాంక్ యూ అండి. సో బిఫోర్ స్టార్టింగ్ ఏంటంటే మీకు ఒక కాన్సెప్ట్ దాని గురించి ఎలా వచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకు కంట్రీలో ఎనీ సర్వే కంపెనీ ఎలా వర్క్ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేదా సీఎం కానీ, అపోజిషన్ సీఎం కానీ, లేదా వాళ్ళకి పనిచేస్తున్నటువంటి స్ట్రాటజికల్ పార్ట్నర్ కానీ
దే విల్ రిక్వెస్ట్ టు డూ ఏ సర్వే. అయ్యా మాకు సర్వే చేసి పెట్టండి, నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తానా, లేదా మళ్ళీ ఎమ్మెల్యేగా నేను పోటీ చేయొచ్చా, లేదా నేను మళ్ళీ సీఎం అవ్వచ్చా, లేదా మళ్ళీ మా పార్టీ పుంజుకుంటుందా, లేదా మళ్ళీ మా క్యాండిడేట్స్ ఎవరైతే కరెక్టు ఎవరైతే రాంగ్, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో మన ముందుకు వస్తారు. మేబీ లాంగ్ టర్మ్గా ఒక పార్టీతోనో ఒక వ్యక్తితోనో ఒక క్యాండిడేట్తోనో ఒక సీఎంతోనో అలైన్ అయిన తర్వాత తెలియకుండా మన మైండ్ సెట్ కూడా వాళ్ళకి దృక్పథంతో వాళ్ళు గెలిపించాలన్న ధోరణితో ఆలోచించడం వల్ల మేబీ మనం డీవియేట్ అవ్వడం డైల్యూట్ అవ్వడం కుదిరేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కాకుండా మనం జెన్యున్గా ఇచ్చినప్పటికి కూడా లెట్స్ అస్యూమ్ ఒక పార్టీ అధినేతకి మనం కంప్లీట్గా 175 నియోజకవర్గాలు ఇచ్చామనుకోండి, ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆయన ఓడిపోతున్నారని చెప్పినా మనం తెలిసిన అంత డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అదే రిపోర్టు ఆ అధినేత ఆ ఎమ్మెల్యేకి పంపించరు. ఆబ్వియస్లీ కదండి, మీరు ఖచ్చితంగా ఓడిపోతారు, కంటెస్ట్ చేయొద్దని ఏ లీడర్ డిసైడ్ చేసుకుంటారు? సో మీరు ఎడ్జ్లో ఉన్నారు, కొంచెం కష్టపడండి, కొంచెం కష్టపడితే గెలుస్తారంటారు. అంటే మనం జెన్యున్గా ఇచ్చినప్పటికీ కూడా అదే రిపోర్ట్ అక్కడికి వెళ్తుందని లేదు. సో ఈ గ్యాప్ నాకు కనపడింది. ఒకటి, మనం ఎక్కడో ఒక పార్టీ తలైన అయితే డైల్యూట్ అవుతాం కదా అనేది. 2, ప్రాపర్గా ఆ నెట్వర్క్లో ఉండట్లేదు అనేది. 3, ఇప్పుడు మనం స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటున్నాం, జొమాటో ఆర్డర్ చేసుకుంటున్నాం, ఫుడ్ డెలివరీ అవుతుంది, లేదా మన క్యాబ్ కావాలంటే ఓలా కానీ ఊబర్ కానీ సర్వీస్ ఉన్నాయి. అలా ప్రతి ఫీల్డ్లో సర్వీస్ ఉన్నాయి. కానీ నాకు నా నియోజకవర్గం పట్ల తెలియాలంటే ఎలా తెలుసుకుంటాను? రేపు పొద్దున ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు, లేదా సుమాగారు లాంటి వాళ్ళు, రాజీవ్ కనకాల లాంటి గారు వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఎమ్మెల్యే అవుదాం అనుకున్నారు. ఆ నియోజకవర్గం పట్ల ఎలా తెలుసుకోవాలి? అక్కడ డేటా ఎక్కడ పొందుపరచాలి? ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? సో ఈ స్పేస్ని ఫిల్ చేద్దాం. ఇది హ్యూజ్ స్పేస్. మనకు ప్రపంచంలోనే పాలిటిక్స్ ఇస్ ద పవర్ఫుల్ పర్సన్స్, పవర్ఫుల్ పీపుల్ అనుకుంటాం. సో మరి అంత పవర్ఫుల్ పీపుల్ కావాల్సినటువంటి పవర్ఫుల్ డేటా ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్టే ఈ పారావీల్ అండి. సో థ్యాంక్ యూ. ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్ట్. సో ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి. రైట్గా పిచ్ చేస్తే ఇండియాలో వీఆర్ ఫస్ట్ మూవర్ ఈ కాన్సెప్ట్లో ముందుకు వస్తున్న వాళ్ళు. సో నేను ఒక ఎమ్మెల్యే కావచ్చు, నేను ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వ్యక్తిని కావచ్చు, లేదా ఒక పార్టీ కావచ్చు, నాకు నా నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, నా నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా మండల ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా విలేజ్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా క్యాస్ట్ వాళ్ళు, నా రిలీజియన్స్ వారు ఏ విధంగా ఉన్నారు, మేల్ ఎలా ఉన్నారు, ఫీమేల్ ఎలా ఉన్నారు, ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీలో 35 అంశాల్లో చేసి 100 పేజీల రిపోర్టు మేము తయారు చేసి దాన్ని డీటెయిల్గా మీకు 12వ తారీఖు paraveel.com అనే వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. దాంట్లో ఎవరైనా కానీ, అది యుఎస్లో ఉన్నా అనకాపల్లిలో ఉన్నా కానీ, ఎవరైనా కానీ, తను గెలిచిన అతనైనా ఓడిన అతనైనా సరే ఆ paraveel.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ని కొనుక్కోవచ్చు. సో ఇది సంక్లుప్తంగా అండి. ఓకే, సో ఒక డౌట్ అండి, మనకి వెబ్సైట్ అయినా లేకపోతే యాప్ కూడా ఉంటుందా? వెబ్సైట్ యాప్ రెండు ఉంటాయండి. ఫస్ట్ వీఆర్ లాంచింగ్ విత్ ద వెబ్సైట్. ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్గా ఉంటే ఆ రోజే యాప్ కూడా లాంచ్ చేస్తాం. ఓకే, పారావీల్ అంతా కరెక్ట్గానే ఉందండి, మీ సర్వేలో తేలిందిగా? 100%. ఓకే, సో అంటే ఎవరైనా ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి లేదు? ఫ్రీగా అడ్డు చేస్తుంది. ఎందుకంటే దీనికి ఇంతమంది ఇప్పుడు ఫీల్డ్లో దాదాపు 800-900 మంది పనిచేశారు, ఆ నుంచి డేటా తెప్పించారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జీలు ఉంటారు, దానిపైన వాళ్ళ హెడ్స్ ఉంటారు. ఈ విధంగా మొత్తం డేటా అంటే ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ అని ఉంటాయి. వీళ్ళ విధంగా చేసేవాళ్ళు ఒక 100 మెంబర్స్ పనిచేస్తుంటారు. ఇలా కాకుండా మన ఆఫీస్లోనే ఒక 50-60 మెంబర్స్ పనిచేస్తుంటారు. వీళ్ళందరికీ శాలరీస్ నేను కూడా ఇచ్చుకోవాలి కదండి. ఇదేది అంటే మంచి కోసం చేసినా కానీ దానికంటే ఒక ఖర్చు అవుద్ది కదా. సో మళ్ళీ నెక్స్ట్ శాలరీస్ కోసం చూసుకోవాలి, ఈవెంట్ కండక్ట్ చేయాలని అవుతుంది. సో ఆ అమౌంట్ దానికి అవుతుంది. కాబట్టి ఇది ఫ్రీ సర్వీస్ కాదండి. ఎవరైనా అంటే ఆ నియోజకవర్గం నిజంగా నేను కంటెస్ట్ చేయాలి, లేదా నియోజకవర్గం నేను ఆల్రెడీ గెలిచాను, నేను నిజంగా ఓడిపోతున్నానా, మళ్ళీ గెలుస్తానా, లేదా మా పార్టీ ఎలా ఉంది, ఓవరాల్గా నా నియోజకవర్గం పట్ల కంప్లీట్ రిపోర్ట్ కావాలంటే 35 అంశాల మీద మేము కంప్లీట్గా చేస్తున్నాం. ఏపీ అనేది మా టార్గెట్ కాదండి. ఏపీ అనేది ఏంటంటే మనకు తెలుస్తుంది కాబట్టి ఈ మోడల్ ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ బీహార్ చేస్తున్నాం, తమిళనాడు చేస్తున్నాం, ఇంకో 2-3 మంత్స్లో తెలంగాణ స్టార్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ కర్ణాటక ప్లాన్ చేస్తున్నాం. విత్ ఇన్ కమింగ్ ఇయర్లోనే వీఆర్ ప్లానింగ్ అరౌండ్ 5 to 6 స్టేట్స్ మేము వీఆర్ ప్లానింగ్ అండి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా నేను? ఎనీథింగ్. ఓకే, సో మీరు పారావీల్ని ఫస్ట్ గ్రౌండ్ అప్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ అంటున్నారు, అంటే కొంచెం మాకు అర్థమయ్యేలాగా. అంటే అదేనండి, ఇందాక చెప్పినట్టుగా మీరు ఏ కారు నడవాలన్నా ఇంజిన్ మెయిన్, ఆ పార్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి. అలాగే మీకు ఒక పొలిటీషియన్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ డయాస్కి వచ్చి మీరు మాట్లాడుతున్నారు, ఎన్నో మాట్లాడారు, మీరు ఏం మాట్లాడాలి అని తెలుసుకొని ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు. దాని మీద ప్రాక్టీస్ చేస్తారు, మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటారు. అలాగే ఒక ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వ్యక్తి అయినా సరే, ఎమ్మెల్యే అయిన వ్యక్తి అయినా సరే, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ నా గురించి ఏమనుకుంటున్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ గ్రామంలో సమస్యలు ఉన్నాయి,
ఎక్కడ మున్సిపాలిటీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, లేదా ఎక్కడ లీడర్స్ మధ్య గ్యాప్ ఉంది, ఈ విషయాలని ఇన్ఫర్మేషన్ వస్తే తను తెలుసుకున్న తర్వాత దాన్ని అడ్రస్ చేయగలుగుతారు ప్రాపర్గా. సో ఇన్ఫర్మేషన్ అనేది కదిలేదానికి ఇంజిన్ కాబట్టి ఇది డేటా సైన్స్కి, డేటా ఇన్ఫర్మేషన్కి బేస్ అయిన ఇంజిన్ మేము దీనికి స్టార్ట్ చేస్తుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా, ఇంజిన్. కరెక్ట్. ఓకే, సో చాలా పొలిటికల్ సర్వే కంపెనీస్ అండ్ ఏజెన్సీస్ ఉన్నాయి కదండి, అంటే యాప్ ఉండకపోవచ్చు, కానీ హౌ డిఫరెంట్ ఇస్ దిస్ గోయింగ్? ఇందాక నేను చెప్పినట్టుగా ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ సీఎం దే రిక్వెస్టెడ్ నాకు సర్వే చేసి పెట్టండి అని అడిగితే సర్వే చేసేవాళ్ళు. అడగకుండానే మనం ముందుగానే డేటా కలెక్ట్ చేసి మీరన్నా కొనుక్కోండి, అపోజిషన్లో కొనుక్కోండి, యాస్పిరెంట్స్ కొనుక్కోండి, ఎవరైనా కొనుక్కోండి. ప్రతి నియోజకవర్గంలో ఒక 6-7 పర్సన్స్ ఉంటారు, ఎవరైనా తీసుకోవచ్చు. సో ఎనీబడీ కెన్ పర్చేస్ అండ్ వర్క్ ఆన్ దట్ వన్ రాదర్ దెన్ ఓన్లీ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కాకుండా. ఓకే, అంటే ఇది కేవలం పాలిటిక్స్కి మాత్రమే పరిమితం చేస్తున్నారు? సినిమాలకు సంబంధించి కూడా ఏమైనా సర్వేలు కండక్ట్ చేసి ఏ స్టోరీ బాగా ఆడుతుంది, జనాల పల్స్ ఏంటి అంటూ ఉంటారు కదా, ఆడియన్స్ పల్స్ అని, అదేమైనా కనిపెట్టేటువంటి అవకాశం ఉందంటారా? అంటే యాంకర్స్కి సర్వే అవసరం లేదండి, అది యునానిమస్గా మనకు ఒకే ఆప్షన్ కాబట్టి నెంబర్ 1 ఆప్షన్ ఉండదు. ఇంకా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఆప్షన్ ఉండదు. 4, 5, 6 ఎవరైనా ఉండొచ్చు, కానీ 1, 2, 3, 4 అది యునానిమస్గా నాకు తెలిసి ఆ తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఇంకా మనం సర్వే చేయాల్సిన అంశాలు అనవసరం అది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవుననుకుంటారు మీరు, అవునంటే మీరు క్లాప్ ఇప్పుడు కొట్టండి, నిజమే కాదా? సూపర్. సో అది సర్వే చేయాల్సిన అవసరం లేదు, కానీ పారావీల్ అనేది డేటా సెంట్రిక్గా ఉంటుందండి. రేపు పొద్దున కంపెనీస్కి, కార్పొరేట్స్కి ఎలా చేయాలని వీఆర్ వర్కింగ్ అండి. బికాజ్ మనకు వాడే లిప్స్టిక్ నుంచి చెప్పుల వరకు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ కూడా దానికి రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని ఎలా చేయాలని మేము ఆలోచిస్తున్నాం అండి. నౌ పారావీల్ ఫర్ ది డేటా అండి. పారావీల్ ప్రస్తుతానికి ఓన్లీ డేటా మీద సేకరిస్తుంది. ఓకే, ఒక నియోజకవర్గం సర్వే చేయడానికి ఇంచుమించుగా ఎంత టైం పడుతుందండి? బికాజ్ ఇట్ లుక్స్ లైక్ అ టీడియస్ ప్రాసెస్. మేము కంప్లీట్గా ఇప్పుడు అరౌండ్ 1000 మెంబర్స్ పనిచేస్తుంటామండి సుమారుగా, ప్లస్ ఆర్ మైనస్ ఒక 100 అటు ఇటు. ఎందుకంటే కొంతమంది కొన్ని రోజులు చేసి ఆపేస్తుంటారు ఫీల్డ్లో. సో వీళ్ళంతా కలిపి మేము ఈ 175 నియోజకవర్గాలని 1000 మెంబర్స్ కలిపి అరౌండ్ 2.5 months పట్టిందండి రిక్రూటింగ్ ప్రాసెస్ అన్నీ కలిపి మాకు ఓవరాల్గా. దట్ డజంట్ మీన్ దట్ లెంత్ ఎక్కువైతే మనకు ఎక్కువ పర్సన్స్ అవుతారని కాదు. బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ జోనల్ హెడ్స్ ఫ్రమ్ ది ఐఐటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అందరూ ప్రతి దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నారు, మంచి ఐఐటీస్ నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాల్యూ యాడ్ చేసిన తర్వాత అది ఇంకా పెరుగుతుంది. ఇనిషియల్గా నేను మా ఆఫీస్లో కూర్చొని మేము థాట్ ప్రాసెస్ డిస్కస్ చేసినప్పుడు అది 30-40 ఉంది. వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ జాయిన్ అయిన తర్వాత ఇట్ ఎండ్ టు 90 ఆ మార్క్కి పుష్ చేశారు. ఇంకా యాడ్ చేయొచ్చు 20 అంశాలతో మొదలు పెట్టుకుంది, మేము 35 అంశాల వరకు కవర్ చేయగలిగాం. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 2 months పడుతుంది అంటారు. 2.5 months. 2 to 2.5 months. ఓకే, సినిమా ఇండస్ట్రీకి మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలామంది వచ్చారు, రాణించారు. ఇక ఫ్యూచర్లో పలానా వాళ్ళు వస్తే రాణించేటువంటి అవకాశం ఉంది, ఇలాంటి సర్వేలు కూడా ఏమైనా కండక్ట్ చేస్తారా? షూర్ అండి, అంటే మీకు తర్వాత ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అడిగారు కాబట్టి ఈ పాయింట్ మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా మేము చేసిన కన్సల్టేషన్ సర్వేలో మీరు అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే కూటమి తరపున నాయకుడు బాగుంటారు అని అడుగనుకోండి. దాంట్లో సిబిఎన్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, పురంధేశ్వరి గారు ఉంటారు, అందరూ ఉన్నారు. బట్ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి 7% కూటమి తరపు నుంచి ఈయన నాయకుడైతే బాగుంటుందని 7% వచ్చారు ఆన్ యావరేజ్గా. ఓన్లీ కూటమి. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 11% వచ్చింది. అన్ని ఏజ్ గ్రూప్ నుంచి 11% వచ్చింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్ కానీ మాట్లాడింది కానీ మీడియా కానీ ఏదో పొలిటికల్ పార్టీ అసోసియేషన్ దగ్గర ఏదైనా రావడం కానీ లేదు. సో ఎనీ పర్సన్, ఎనీ సెక్షన్ ఆఫ్ పీపుల్కి వీల్ ట్రై టు దాంట్లో బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటామండి. ఓకే, సో మీరు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఈరోజు ఈ విషయంలో చెప్పారు. ఇది గ్యారంటీగా వైరల్ అయిపోతుంది, డౌటే లేదు ఇందులో. ఇక 2029లో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్కి సర్వేలు ఎప్పుడు మొదలు పెడతారండి? ఇది ఇప్పుడు మేము చేస్తున్నాం కదండి. ఇప్పుడు 12th రిలీజ్ చేసిన తర్వాత లెట్స్ అజ్యూమ్ ఒక ఎమ్మెల్యే గారు రిపోర్ట్ చూసి చాలా బాగా నచ్చింది అనుకోండి, మీరు ప్రైమ్, నెట్ఫ్లిక్స్ చూస్తారనుకుంటాను. దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా 1 yearకి అలా కంప్లీట్గా. సో దీంట్లో ఆల్సో దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్. నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్కి ఈ విధంగా రిపోర్ట్ కావాలి అని వాళ్ళు దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్ అండి. ఓకే, సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మీ సబ్స్క్రిప్షన్ ఉంటే ఆ నియోజకవర్గం చేస్తుంటాం, లేకపోతే మేము వేరే స్టేట్స్ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. ఇప్పుడు June 12 తర్వాత పర్చేస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించి సబ్స్క్రిప్షన్ చేస్తారో అది 50 కావచ్చు, 100 కావచ్చు, 150 కావచ్చు, ఆ వాళ్ళకి మటుకు కంటిన్యూస్గా ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ ఆ రిపోర్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది.
ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఈ పారావీల్ చేసేటువంటి సర్వే వల్ల మనకి ఎక్కువగా డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అసలు నా ఉద్దేశం, నేను సర్వే మీ దాకా ఫస్ట్లో ఇంట్రడక్షన్లో మీరు చెప్పినట్టు మాకు మాట కరెక్టేనండి. నేను సర్వేకి వచ్చిన ఈ కాన్సెప్ట్ విధానమే, అరే మన మధ్య మార్గం కదా సర్వే అనేది, అటు ప్రజలకి అటు నాయకులకి మధ్యలో ఉంటాం. ఏదో కుట్రలు పనకుండా మంచి పనులు వీళ్ళకి ఇది చేస్తే మీరు గెలుస్తారండి, ఇది చేస్తే గెలుస్తారని చెప్పొచ్చు కదా అనే స్వార్థంతోనో లేదా నా కోరికతోనో వచ్చాను. సో దీంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే అనవసరం, సీఎం అనవసరం, అపోజిషన్ కదండి. మేము నియోజకవర్గాన్ని సెంట్రిక్గా, ప్రజల్ని సెంట్రిక్గా తీసుకొని చేస్తున్నాం. ఈ ప్రజల్లో ఒక ఎమ్మెల్యే తరపున ఏం కోరుకుంటున్నారు, ఆ నియోజకవర్గ సమస్యలు ఏమున్నాయి, మండల వారిగా ఉన్నాయి, అన్ఎడ్యుకేషన్ ఏముంటుంది, ఇలా 35 అంశాలని క్రోడీకరించి అలా ఎమ్మెల్యే రేటింగ్ ఏంది, అసలు ఎమ్మెల్యే గెలిచాక ఆ నియోజకవర్గం ఉంటున్నాడా, ఈసారి గెలిచే అవకాశం ఉంది కూడా ఈ దీంట్లో అంశాలు. బట్ మెయిన్ సెంట్రిక్ పాయింట్ వచ్చి నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారని. ఇది మీరు తీరిస్తే రేపొద్దున తనే ఎమ్మెల్యే అవుతాడు, ఇది తీర్చకపోతే గెలిచిన వాడే ఓడిపోయినాడు అవుతాడు. కరెక్ట్. యా. సో డెవలప్మెంట్కి చాలా ఎక్కువగా ఆస్కారం ఉంది, ఎందుకంటే గ్రౌండ్ రూట్ లెవెల్స్కి వెళ్ళిపోయి అక్కడ ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు, ఎలాంటి మార్పులు కావాలని కోరుకుంటున్నారు అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఐ థింక్ దిస్ విల్ బీ అ బ్రిలియంట్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలపింగ్ ఇండియా ఇంటూ మచ్ బెటర్ వే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి మా క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. అలాగే ఇప్పుడు మీ కోర్ టీమ్ని ఒకసారి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను నేను. ది కోర్ టీమ్ ఆఫ్ పారావీల్ ఆపరేషన్స్ హెడ్ ప్రవీణ్ వై గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వై ప్రవీణ్ గారు. అలాగే డేటా అండ్ అనలిటిక్స్ ఏ సాయి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సిస్టమ్స్ అండ్ టెక్నికల్ తిరుమలేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. జోనల్ హెడ్స్ గంగాధర్ గారు, యోగేశ్వర్ రెడ్డి గారు, హరికృష్ణ గారు, సాంబశివ గారు అండ్ సుశాంత్ గారు to please come out to the stage. అంటే వీళ్ళు వచ్చే లోపల నేను ఒక విషయం చెప్తానండి. Yes. నేను మామూలుగా ఎప్పుడు రిక్రూటింగ్ ప్రాసెస్లో ఉన్నా, ఇంటర్వ్యూలో ఉన్నా, నేను గుర్తు మనసులో పెట్టుకొని చేసిందంటే నాకంటే అబ్వియస్లీ టాలెంటెడ్గా ఉండాలి, పెద్ద దాంట్లో ఉండాలని. వీళ్ళు మొత్తం వచ్చాక నాకు అర్థమైందంటే వీళ్ళలో నాకు 50% స్కిల్ కూడా లేదు. వీళ్ళకున్న ఏదైతే స్కిల్ సెట్ కానీ, నాలెడ్జ్ కానీ వీళ్ళు లేకపోతే అనేది అసలు ఇంక ఊహించాలి అనమాట. ఇంత నేషనల్ వైడ్గా ఈ లెవెల్లో చేయాలన్న నమ్మకం కానీ, కాన్ఫిడెన్స్ కానీ వచ్చిండేది కాదు. దీస్ ఆర్ ది బ్యాక్ బోన్స్. ఇంకా చాలామంది ఉన్నారు, దీస్ ఆర్ ది హెడ్స్. బట్ వీళ్ళ వెనకాల వర్క్ చేసేటి ప్రతి ఒక్కరు, మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. బట్ వితౌట్ దమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నాకు ఓన్లీ ఫేస్ అనే బ్రాండ్ కేకే అంటే మన ఆంధ్ర వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడి నుంచి బిల్డ్ చేసి నేషనల్ వైడ్గా వెళ్తున్నాం. కానీ వితౌట్ దమ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అండి. సో మీరు ఏమన్నా మాట్లాడుకుంటే. సో టీం అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాం. గట్టిగా ఒకసారి వీళ్ళందరికీ అభినందనలు తెలియజెప్పాలి. ద పీపుల్ బిహైండ్ ఆల్ ది సర్వేస్. మనం రేపు జూన్ 12వ తారీఖున చూడబోతున్నటువంటి మన పారావీల్ యాప్ సర్వేస్కి సంబంధించి కష్టపడి వర్క్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. అలాగే అక్కడ కూడా చాలా మంది కూర్చుని ఉన్నారు. మీకు కూడా అభినందనలు తెలియజెప్తున్నాము. కంగ్రాచులేషన్స్ టు ఆల్ టు. సో టీం నుంచి ఎవరినైనా ఒకళ్ళని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హూ వాంట్స్ టు టాక్ ఫ్రమ్ ద టీమ్? ప్రవీణ్, ప్రాజెక్ట్ హెడ్ అండి. హాయ్ అండ్ సో బేసిక్గా లైక్ ఇండియాలో తీసుకుంటే మేము మనకు బేసిక్గా సో ఇన్ జనరల్గా ఏంటంటే షూర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పొలిటికల్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి మనకి, లైక్ ఐపాక్ కానీ, షో టైమ్ కానీ, ఎక్సెట్రా. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. సో ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే బేసిక్గా ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి అలైండ్ అయ్యి ఆ పొలిటికల్ పార్టీ డైరెక్షన్లోనే వాళ్ళు వర్క్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఈ పారావీల్ అండ్ కేకేకి సంబంధించి మన కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా సో దీనికి చాలా డిఫరెన్స్ అనమాట. వాళ్ళు వెళ్ళేది ఓన్లీ ఒక పార్టీకి అలైండ్ అయ్యి ఓన్లీ బయాస్డ్గా వెళ్తూ ఉంటారు. కాబట్టి సో ఒక కొత్త కాన్సెప్ట్ మనం ఒకటి లాంచ్ చేయాలి. కాబట్టి సో ఆ పర్స్పెక్టివ్లో చేసుకుంటే ఏంటంటే టోటల్ ఇప్పుడు ఒక అసెంబ్లీకి సంబంధించి ఎవరైనా సరే ఒక క్యాండిడేట్, ఎనీవన్, ఒక కొత్త క్యాండిడేట్ అవ్వండి, లేదంటే ఇప్పుడు ఏదైనా పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్ కానీ రేపు పొద్దున కంటెస్ట్ చేయాలని అనుకోండి. సో బేసిక్ డీటెయిల్స్ మనకు ఒక కాన్స్టిట్యున్సీ గురించి తెలియాలి అంటే దాని గురించి ఒక రీసెర్చ్ అనేది చేయాలి. సో ఆ రీసెర్చ్ అనేది మా టీం నుంచి టోటల్ ఎవ్రీథింగ్, క్యాస్ట్ అనాలిసిస్ కానీ, రెట్రోస్పెక్టివ్ అనాలిసిస్ కానీ, న్యూట్రల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇంకోటి న్యూట్రల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ మేము ఒక రిపోర్ట్ చేసేసి ఒక జనరేట్ చేసి పెట్టామన్నమాట. రేపు పొద్దున మేడం లాంటి వాళ్ళు కానీ ఈ హాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా సరే రేపు పొద్దున ఎప్పుడైనా సరే కంటెస్ట్ చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ కనుక ఉంటే పారావీల్కి సంబంధించి ఒక రిపోర్ట్ చూసుకుంటే బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఈ రిపోర్ట్ చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. సో అండ్ సో మండల్లో సో అండ్ సో లీడర్లు ఉన్నారు, ఈ ఇష్యూస్ ఉన్నాయి, రేపు పొద్దున మనం ఈ ఇష్యూస్ మీద ఫోకస్ చేసి వర్క్ చేస్తే మనకి ఈ మండల్లో, ఈ గ్రామంలో, ఈ మున్సిపాలిటీలో ఈ రకంగా మెజారిటీ రావచ్చు అనే థింగ్ మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి సో ఆల్రెడీ మాకు సార్ ఇందాక ఇంట్రడ్యూస్ చేశారు సో అండ్ సో టీమ్ సంబంధించి. సో ఆల్ టీమ్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ Tier 1 ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ మేడం. సో దీనికి సంబంధించి ఆల్రెడీ లైక్ ఆల్మోస్ట్ 7+ years ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ అనమాట.
ఈ కాన్సెప్ట్ అంటే లైక్ ఇనిషియల్గా ఛాలెంజింగ్గా ఉంది, బట్ ఫ్యూచర్లో చూడాలి ఎలా వెళ్తుందని చెప్పేసి అని. సో కరెంట్లో డేటా కలెక్ట్ చేసినంత ఈజీ కాదు స్టేజ్ మీద మాట్లాడటం. ఇప్పుడు సుమా గారి గొప్పతనం తెలుస్తుంది. స్టేజ్ మీద మాట్లాడినంత ఈజీ కాదు డేటా కలెక్ట్ చేయడం, నేను అదే అంటాను. దట్స్ ఇట్ మేడం, థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు సుశాంత్. నేను ఇక్కడ జోన్ 4 హెడ్ లీడ్ చేశాను. సో నేను ఒకటే విషయం చెప్తాను అంతే. సో నేను గత 4-5 సంస్థలతో పనిచేశాను. సర్వే విధంగా చూసుకుంటే ఇండియాలో ఐపాక్ కానీ, షో టైమ్ కానీ, నార్త్లో ఆల్ ఓవర్ ఇండియా వర్క్ చేశాను. ఒకే ఒక స్పెషాలిటీ రెస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్కి ఉన్న ఈ కేకే సర్వీస్కి ఏంటంటే, ఎక్కడైనా కూడా మనం శాంపుల్స్ కలెక్ట్ చేసేటప్పుడు చాలా డిస్క్రిపెన్సీస్ వస్తాయి. ఒకరు వెళ్ళి ఒక 100 మంది దగ్గర ఒక శాంపుల్ కలెక్ట్ చేసుకొని, ఇట్లా మీరు గ్రూప్ ఉన్నారనుకోండి, గ్రూప్ దగ్గర సర్వే క్యాంపులు కలెక్ట్ చేసుకొని ఈ ఏరియా ఓపెన్ ఇదే అని ఫిక్స్ అయిపోతారు. బట్ కేకే సర్వే స్పెసిఫిక్గా ఒకటి చేస్తుంది. మా దగ్గర ఒక టెక్నికల్గా ఒక 100 మీటర్స్లో ఒక శాంపుల్ తీసుకుంటే మళ్ళీ అక్కడే శాంపుల్ తీసుకుంటే అది పనిచేయదు. డెఫినెట్లీ యూ హ్యావ్ టు మూవ్ ఆన్, ముందుకెళ్ళి ఇంకా అక్కడ 100 మీటర్స్లో ఇంకో శాంపుల్ చేయాల్సిందే. సో ఇట్లా జియోగ్రఫికల్గా ఎక్కువ స్పేస్ కవర్ చేసి ఎక్కువ ఒపీనియన్ డేటా బేస్డ్గా చేయడం అనేది కేకే సర్వీస్ యొక్క స్పెసిఫిక్. దిస్ ఈజ్ వెరీ స్పెషల్ అండ్ వెరీ యూనిక్ టు ద రెస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ ఇన్ ఇండియా. సో అంతే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఐ థింక్ ప్రోడక్ట్ గురించినటువంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి లెట్స్ హ్యావ్ ది ప్రోడక్ట్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పారావీల్ ప్రోడక్ట్ లాంచ్ ప్లీజ్. సో కేకే గారు ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? పారావీల్ అనేది ఇందాక ఆ పేరులోనే ఉంది, ఒక ప్యారల్గా ఉండే ఒక చక్రం లాంటిదని. అంటే మనకి నాకు చెప్పినట్టుగా ఇంజిన్ కావచ్చు, సపోర్టింగ్ చక్రం కావచ్చు, ఆ సపోర్ట్ లేకుండా, ఈ డేటా లేకుండా ఎనీ పొలిటీషియన్ ఇన్ ఇండియా, అది చిన్న విలేజ్లో ఉండే పంచాయతీ హెడ్ అయినా సరే, మనకు ప్రధానమంత్రి వరకు అయినా సరే, ఈ డేటా లేకుండా వాళ్ళు కంటెస్ట్ చేయడానికి కష్టం అవ్వే అటువంటి చక్రంలా ఉండాలి. అందుకని ఇది పారావీల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చామండి. మీకు కొంచెం సుదర్శన చక్రం ఏంటంటే, ఈ చక్రం ఆ విధంగా ఉండాలని పైన సుదర్శన చక్రం లాగా సింబాలిక్గా తీసుకున్నాం. మీకు డాట్కి ప్యారల్గా ఉండే ఒక లైన్, పీపుల్స్కి ప్యారల్గా ఉండే లైన్ పారావీల్ అని. సో మేము అనుకుని మేము ఇంటర్నల్గా టీమ్ అంతా డిస్కస్ చేసుకుని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాం. సింపుల్. సూపర్ అండి, సూపర్. సో ఈ పారావీల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో స్టార్ట్ చేస్తూ ఉన్నారు సర్వేస్ అన్ని. ఇది ఇండియా మొత్తం వ్యాపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అయితే వీళ్ళందరూ సర్వే చేసిన దాని మీద కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. రెడీయా? మళ్ళీ మా మీడియా టీం రెడీగా ఉన్నారా? ఆల్వేస్ రెడీ. ఆల్వేస్ రెడీ. మీ నియోజకవర్గంలో లీడర్స్ గురించి, వాళ్ళ పనితనం గురించి ఈ సర్వే కరెక్ట్గా క్యాప్చర్ చేస్తుందా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్, ష్యూర్. అంతే. 2019-24 ఎలక్షన్స్ తర్వాత నో అన్నా, మీరు నో అన్నారా? ఓకే, సరే. అయితే రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకోండి తర్వాత. ఏ ఎమ్మెల్యే అయినా డీటెయిల్ లెవెల్ ఇన్సైట్స్ మరియు డేటాని ఈ రిపోర్ట్ నుండి పొందొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఉండొచ్చు, పొందొచ్చు. సబ్స్క్రిప్షన్ ఛార్జ్ ఏంటి? అది 12th ఓపెన్ చేస్తున్నాం అండి. ఆబ్వియస్లీ అంటే ఆబ్వియస్లీ ప్రైసింగ్ ఉంటుంది కదండి దానికి. ఒక్క నిమిషం, ఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నేను మీ క్వశ్చన్స్ ఓపెన్ చేసేస్తాను. కేకే గారు మీరు రెడీగా ఉండండి. ఓకే. సో పార్టీ స్ట్రెంగ్త్ని మండల్ మరియు విలేజ్ లెవెల్స్లో ఎఫెక్టివ్గా క్యాప్చర్ చేయగలుగుతుందా లేదా? ఈ పారావీల్ అనేది పార్టీ స్ట్రెంగ్త్ని మండల్ మరియు విలేజ్ లెవెల్స్లో ఎఫెక్టివ్గా క్యాప్చర్ చేయగలుగుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్ చేయొచ్చు, చేయకపోవచ్చు, చెప్పలేదు. చూద్దాం. ఓకే. ఈ సర్వే సోషల్ మీడియా సర్వీసెస్ టూల్స్ ఏమైనా పొలిటికల్ పార్టీస్కి, లీడర్స్కి ఇస్తుందా? ఇది మాత్రం నో ఆన్సర్. ఈ ఆన్సర్ మాత్రం నో. ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను. ఈ సర్వే నుంచి సోషల్ మీడియా సర్వీసెస్, టూల్స్ పొలిటికల్ పార్టీస్కి, లీడర్స్కి ఇవ్వడం అనేది జరగదు. ఓన్లీ డేటా మాట్లాడుద్దండి. ఓన్లీ డేటా మాట్లాడుతుంది. సో ఈ సర్వే హిస్టారికల్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ని ఫ్యూచర్ స్ట్రాటజీస్కి ఉపయోగపడేలాగా ప్రొవైడ్ చేస్తుందా లేదా?
అంటే అంతకుముందు జరిగినటువంటి హిస్టారికల్ పర్ఫార్మెన్సెస్ని ఫ్యూచర్ స్ట్రాటజీస్కి గైడ్ చేసేలాగా ప్రొవైడ్ చేస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ 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 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా అన్ని ఎస్లే, ఒకటి మాత్రం నో, అంటే సోషల్ మీడియా సర్వీసెస్ కానీ టూల్స్ మాత్రం ప్రొవైడ్ చేయదు. ఎస్, ఓకే. ఈ క్వశ్చన్ అడిగితే అంటే అక్కడ పాయింట్లు డబ్బులు ఇస్తామనా? కేకే గారిని అడుగుదాం. నెక్స్ట్ టైం మనం ఇలాగే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఈ క్వశ్చన్స్కి గిఫ్ట్లు కూడా ఇద్దామండి. ఓకేనా? డెఫినెట్లీ. ఓకే, నెక్స్ట్ టైం అలా ఏర్పాటు చేద్దాం. అండ్ ఐ థింక్ ఇప్పుడు మీడియా వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. యూ ఆల్ కెన్ ప్రొసీడ్ విత్ ద క్వశ్చన్స్ ప్లీజ్. సార్, ఇప్పుడు చాలా సర్వీస్ కంపెనీస్ ఉన్నాయి. అంటే చాలా ఏంటంటే పొలిటికల్ ముందే హడావిడిగా ఎగ్జిట్ పోల్ వరకు చేసి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆఫ్టర్ ఎలక్షన్ కూడా వాళ్ళ వర్క్ మీద కూడా ఒక సర్వే ఇస్తే ఎలా ఉంటుంది? ప్లస్ ఈ సబ్స్క్రిప్షన్ అందరికీ అందుబాటులో ఉండే ధరలోనే ఉంటుందా, లేదంటే మీరు ఏమన్నా కాస్ట్లీగా పెట్టేసి, అంటే చాలా ఇప్పుడు మీరు చెప్పారు 500,000 మెంబర్స్ పనిచేస్తున్నారు, దీని సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ కూడా పెరుగుతుందా అని చెప్పేసి అని ఆలోచన ఏమంటారు దీని మీద మీరు? ఖచ్చితంగా అందరికి అందుబాటులో ఉంటుందనేది మటుకు అవాస్తవం అండి. ఎందుకంటే ఒక నార్మల్ సామాన్యమైన వ్యక్తి కొనుక్కునేది అంటే అది అంటే ఒక్కసారి కొనుక్కోవచ్చు, కంటిన్యూస్గా అంటే ఎలా నేను చెప్పలేను, తన ఆర్థిక స్తోమతను బట్టి ఆధారపడుతుంది. బట్ తను ప్లాన్ చేసుకొని నేను ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వాలి, లేదా ఆల్రెడీ నేను ఎమ్మెల్యే, నేను సరిగ్గా పనిచేస్తాను, లేదా నియోజకవర్గ ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అనే డేటా మటుకు, ఆ డేటాకి వాల్యుయేషన్ ఇప్పుడు మీరు మనం ఖర్చు అయిన తర్వాత ఒక 10 రూపాయలు 15 రూపాయలు 10% వేసుకుంటాం. ఇది ఎనీవేర్ బిజినెస్ లాజిక్ అండి. దీంట్లో మనం ఏంటి, ఇది ఫస్ట్ మూవర్గా వస్తున్నాం కాబట్టి, ప్లస్ ఆంధ్రప్రదేశ్గా ఫస్ట్ మూవర్గా వెళ్తున్నాం కాబట్టి, అందులో 4th ఈరోజు ఎందుకు పెట్టిన ప్రధానమైన కారణం ఏంటంటే, ఇదే రోజు 4వ తారీఖు రాష్ట్రంలో ఏ నలుగురు కలిసినా, మీకు అందరూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు గుర్తుంటుంది, ఏ నలుగురు కలిసినా మొట్టమొదట ఏ టాపిక్ మాట్లాడుకున్నా రెండో టాపిక్ కనీసం ఎవడరా వాడు కేకే అనేవాడు, ఎలా మాట్లాడారా, ఎలా చెప్పగలిగాడరా, ఏం చేసాడరా వాడు, లేకపోతే వాళ్ళు కొనేసారా, ఇది చేశారా, ఈవీఎంలు ట్యాంపరింగ్ ముందుగా తెలిసిపోయిందా, రకరకాల పాజిటివ్గా నెగిటివ్గా ఒక్క టాపిక్కే మాట్లాడుకున్నా స్టేట్ వైజ్గా. సో అంత పేరు, నాకు అంత రెప్యుటేషను, లేకపోతే ఇంతమంది జాయిన్ అయిన కంపెనీ కారణం మిమ్మల్ని మీరు ఇచ్చిన మీడియా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కాబట్టి, అదే రోజు మళ్ళీ పారావీల్ని ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయాలనుకున్నాం. కానీ వీఆర్ ప్లానింగ్ ఆల్ ద నార్త్ ఇండియన్స్, ఇప్పుడు ఏదైతే అవుతున్నాయో బీహార్ కానీ తమిళనాడు కానీ మనకు వచ్చే స్టేట్స్లో ఏదైనా సరే, తెలంగాణ స్టార్ట్ చేస్తున్నాం, 1 year కంప్లీట్ అయింది కాబట్టి, సో రకరకాల స్టేట్స్లో ప్లాన్ చేస్తున్నాం. బట్ నేను నిబద్ధతతో నిజాయితీతో మన ధర్మం ఫస్ట్ ఏపీతో మొదలు పెట్టడం అనే దాంతో మొదలు పెట్టామండి. ఇది మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు వీ హ్యావ్ అ ఫ్యూ స్లైడ్స్ అండి. ఒకసారి చూసిన తర్వాత మీకు కూడా ఇంకొంచెం క్లారిటీ వస్తుంది రిగార్డింగ్ ద వెబ్సైట్. కెన్ వి ప్లే ద స్లైడ్స్ ప్లీజ్? paraveel.com వెళ్ళాక కంప్లీట్గా మీరు ఫోన్ నెంబర్తో ఎవరైనా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వడానికి మటుకు ఇబ్బంది లేదు. సో మీరు లాగిన్ అయిన తర్వాత దాంట్లో పొందుపరిచే రిపోర్ట్స్ ఏంటి, డీటెయిల్గా ఏంటి, 1 by 1 చూసుకోవచ్చండి. నెక్స్ట్ స్లైడ్. సో మీకు ఓవరాల్ హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది పారావీల్ వెబ్సైట్లో. రేపు పొద్దున 12వ తారీఖు చూసే వెబ్సైట్లో కంప్లీట్గా ఇలా ఉంటుంది. దీంట్లో ప్రస్తుతానికి మీరు paraveel.com అని ఎవరు సెర్చ్ చేసినా కానీ మీకు ఓపెన్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. బట్ పర్చేజ్ ఆప్షన్ ఇంకా లేదు. జస్ట్ మీకు మోడల్ చూసుకునేందుకు ఓపెన్ చేసాం. ఏ రిపోర్ట్ ఓపెన్ అవ్వదు, ఏ రిపోర్ట్ కూడా మీరు కొనలేరు, యూ కెనాట్ బై. బట్ జస్ట్ ఎలా ఉంటుందండి. నెక్స్ట్ స్లైడ్ అండి. సో అబౌట్ అస్ ఏంటి, దీంట్లో ఏంటి, ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఫర్ సపోజ్ ఈ ప్రోడక్ట్స్ అనుకోండి, ఆల్రెడీ అంటే అక్కడ టీడీపీ గెలిచింది, ఇక్కడ జనసేన గెలిచింది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఇక్కడ బీజేపీ గెలిచింది, ఇక్కడ ఆ నియోజకవర్గాలు ఏదైతే ఉంటాయో ఇప్పుడు యాడ్ టు కార్ట్ ఉన్న తర్వాత మీరు సింపుల్గా మనం ఎనీ షాపింగ్, ఎనీ ఈ కామర్స్ వెబ్సైట్లో మనం కొనుక్కున్నట్టే ఈ విధంగా రిపోర్ట్ పర్చేజ్ చేసిన తర్వాత మీరు రిపోర్ట్ కంప్లీట్ మీకే 35 అంశాల మీద 100 పేజీల రిపోర్ట్ డీటెయిల్గా మీకు చూపించడం జరుగుతుంది. అది డౌన్లోడబుల్ ఆప్షన్ ఉండదండి. ఎందుకంటే నేను గెలిచిన ఎమ్మెల్యేని అదే నియోజకవర్గంలో సుమ గారు కూడా కంటెస్ట్ చేద్దాం ట్రై చేస్తున్నారు. అదే రిపోర్ట్ నేను కొన్నాం, సుమ గారు కొన్నాం. సో మీ ఇద్దరం డౌన్లోడ్ చేసి అందరికీ పంపించేస్తాం కదా. సో సుమ గారైనా నేనైనా సరే ఆ ఆప్షన్ని ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్లో, ప్రైమ్లో ఎలా ఆన్లైన్లో చూసుకోగలుగుతాం, అలాగే ఆన్లైన్లోనే మీరు చూసుకోగలుగుతారు. ఇఫ్ యూ వాంట్ సబ్స్క్రిప్షన్, ఇప్పుడు సుమ గారు సబ్స్క్రిప్షన్కి వెళ్తే కంటిన్యూస్గా వాళ్ళకి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ వాళ్ళు ఎలా రిక్వైర్మెంట్ ఉంటే టైలర్ కట్ అనమాట, నాకు ఎలా కావాలి, అలా కావాలి, ఈ కావాలి, ఈ డేటా కావాలి, ఏది అడిగినా కానీ ఆ టైలర్ కట్గా సుమ గారికి వస్తుంది. అది జనరల్ రిపోర్ట్ రాదు. సో ఈ మోడల్ వెళ్తుందండి. నెక్స్ట్ స్లైడ్ అండి. మొత్తానికి నన్ను ఎమ్మెల్యే పంపిస్తున్నారు అటువైపు. మీకు ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదండి, ఎమ్మెల్యేలే మీ దగ్గరికి వస్తారు. నెక్స్ట్ స్లైడ్ అండి. సో అంటే ఇప్పుడంటే కార్ట్ ఎంటీ కాబట్టి మామూలుగా మీరు ఎన్ని రిపోర్ట్స్ పర్చేజ్ చేశారు, మీకు వచ్చిన ఆఫర్స్ ఏంటి, దాని విధంగా టోటల్ పర్చేజ్ వస్తుందండి. ఈ విధంగా ఏపీది కంప్లీట్గా చేయడం జరిగింది.
సో నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది. ఎందుకంటే కేకే సర్వే ఇలా చెప్పింది అని బయటికి ఆబ్వియస్గా ఉన్నది కాకుండా మీ వరకు మీరు అంటే ఎమ్మెల్యే కావచ్చు, యాస్పిరెంట్ కావచ్చు, మీరు టువార్డ్స్ వర్క్ చేయడానికే కానీ అది పబ్లిక్ డొమైన్లో చూపించి వేరే వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడో లేకపోతే ఇంకో రకంగా ఉపయోగించకూడదని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది. వీ హ్యావ్ టు చెక్ దట్ వన్. ఇట్స్ ఎ కంప్లీట్ ప్రొఫెషనల్ వే ఆఫ్ డేటా మాట్లాడుతుందన్న మాటని మేము పవిత్రతతో నమ్మి చేస్తున్న కార్యక్రమం అండి. యా, నెక్స్ట్ రైట్. సో మీకు ఫైనల్ రిపోర్ట్ ఎలా ఉంటుందన్న ప్రశ్నకి ఒక రఫ్గా ఒక 50% చూపించేదండి. ఇప్పుడు ఒక ఎనీ రిపోర్ట్ ఓపెన్ చేస్తే ఉరామరిగా ఇదే విధంగా ఉంటుంది. దాంట్లో రెట్రో అనాలిసిస్ ఏంటి, పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, పోల్ ప్రామిసెస్ ఏం చేశారు ఆయన, ఇప్పుడు ఎలా ఉన్నాయి, సివిక్ కన్సెస్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ ఏంటి, ఈ విధంగా ప్రతి ఒక్క సెక్షన్కి వెళ్ళి దానిపైన ఆ సెక్షన్లో మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఫర్ సపోజ్ ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఓవర్ ఉన్నారు, దాంట్లో ఇన్ని రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. రిలీజియన్స్ కంపోజిషన్ అంటే ఏ రిలీజియస్ ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ బూత్లో నాకు ఈ ఎమ్మెల్యే పట్ల పాజిటివ్ ఉన్నారు, ఏ బూత్లో నెగిటివిటీ ఉంది, ఏ బూత్లో ఈయన ఓడిపోయేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు కోరుకుంటున్నారు, బీసీ వాళ్ళు కోరుకుంటున్నారా, ఎస్సీ వాళ్ళు కోరుకుంటున్నారా, అంటే ఏ కమ్యూనిటీ వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు, ఎలాంటి లీడర్ని కోరుకోవాలనుకుంటున్నారు, క్యాస్ట్ కంపోజిషన్ ఏంటింది, న్యూమరికల్ స్ట్రాంగ్ క్యాస్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏజ్ వైజ్ ఏమున్నాయి, ఇలా ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఒక నియోజకవర్గాన్ని 360 డిగ్రీలు సంపూర్ణంగా మనం స్టడీ చేసి ఈ నియోజకవర్గ రిపోర్ట్ని పెట్టాము. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ప్రైజ్ అనేది అందుకు దానికి అవుతుందండి. ఇంత డీటెయిల్గా రావాలి, ఇంతమంది పని చేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా దీనికి ఇంత ప్రైజ్ వస్తుందండి. సో 12th మీరు యూ కెన్ స్టార్ట్ పర్చేసింగ్ అండి, ఎనీ వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ రియల్లీ అని. సో ఇది మీకు రఫ్గా ఎలా ఉంటుంది వెబ్సైట్ అని చూపించడానికి వీ కేమ్ ఫార్వర్డ్ అండి. ఓకే, సో అగైన్ బ్యాక్ టు మీడియా క్వశ్చన్స్. కేకే గారు, ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యమేనా భవిష్యత్తులో మీ సర్వే ప్రకారం? సార్, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీకు ఇది ఒక సర్కిల్ లాంటిది సార్. వీళ్ళు ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం, ఇక్కడ ఎక్కడో మనం పైకి ఒక మాట లోక మాట. ప్రతి ఒక్క నియోజకవర్గంలో 10 నుంచి 20, ఆంధ్రప్రదేశ్ వరకే కదా మీరు అడిగిన ప్రశ్న, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి 40 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళను 5 సంవత్సరాలు 40 కోట్లు తనకు బ్యాక్ తెచ్చుకోవాలా లేదండి? తెచ్చుకోవాలా లేదా మీరు చెప్పండి, అడుగుతున్నాను మిమ్మల్ని. తెచ్చుకోవాలి, పెట్టుబడి కదా. సో పెట్టుబడి ఉన్నప్పుడు ఆబ్వియస్గా అతను రిటర్న్ సంపాదించడం అనేది ధర్మం. ఎవరో ఒక 10%, ఎవరో ఒక 20%, ఆ డబ్బులు నాకు అవసరం లేదు, నేను వాళ్ళు ఇంకా కంపల్సరీ తప్పదు కాబట్టి ఖర్చు పెట్టే నాయకులు ఉన్నారు, నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు. అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను ఇలాగే ఉంటాను, మీరు వేస్తే వేయండి అనేవాళ్ళు ఉన్నారు. బట్ మనం మాట్లాడుకునేది మెజారిటీ సెక్షన్ గురించి. సో మెజారిటీ సెక్షన్ గురించి వరకు అంతవరకు భావ్యమే వాళ్ళకి. చాలా చోట్ల మీరు సర్వే చేశారు, ఎక్కడైనా మీరు చేసిన సర్వేకి ఆపోజిట్గా ఈవీఎం దెబ్బేసిందని ఎక్కడైనా అనిపించిందా మీకు? నాకు ఇప్పటివరకు ఎక్కడ అనిపించలేదు సార్. ఈవీఎం మ్యాజిక్ ఏం లేదని నాకేం లేదు సార్, అనిపించలేదు సార్. మేబీ నా మిస్టేక్ ఉంటుంది అనుకుంటున్నా కానీ ఈవీఎం మిస్టేక్ ఉందని నేను ఎప్పుడు అనుకోను సార్. నేను సరిగ్గా చేయలేదేమో, మేము సంస్థ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేదేమో అనుకుంటా కానీ ఎప్పుడు కూడా నేను దానివల్ల నేను ఆ టైప్ ఆఫ్ ఆలోచించాను, నేను కానీ సంస్థ కానీ. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో మీరు కూడా దాదాపుగా బీఆర్ఎస్ వస్తుందని ఇచ్చారు రిజల్ట్. మీతో పాటు చాలా సర్వేలు బీఆర్ఎస్. నేను తెలంగాణ బీఆర్ఎస్ కమెంట్స్ ఎక్కడ లేవు సార్. ఓకే, తెలంగాణలో జనరల్గా సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినాయి. ఎందుకు కాంగ్రెస్ వచ్చింది? నేను చేసిన సర్వే గురించి నేను కమెంట్ చేయగలుగుతాను. మీరు చేసిన సర్వేని కాదు, జనరల్గా మీరు ఒక సర్వే చేస్తున్నారు దేశవ్యాప్తంగా, తెలంగాణ కూడా ఈ దేశంలోనే ఉంది కాబట్టి అడుగుతున్నా సార్. మీరు మీడియా చెప్పండి, మీరు చేసేదాన్ని కాదు, నేను జనరల్గా చెప్తాను సార్. ఎందుకు కొన్ని మీడియా సంస్థలే ఒక పార్టీ వైపు మొగ్గకుండా నిజాయితీగా నిబద్ధత నిలబడుతున్నాయి, ఎందుకు అన్ని నిలబడలేకపోతున్నాయి అంటే ఆ పార్టీ యొక్క ఆ మీడియా ఛానల్ నడిపే వ్యక్తుల యొక్క లేదా వాటి అసోసియేషను లేకపోతే వాళ్ళకి ముందున్నటువంటి అండర్స్టాండింగ్ రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సో దీన్ని జనరలైజ్ చేసి చెప్పలేము, యాక్యురసీలో ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుంటుంది, అంతేగాని మిస్టేకే కానీ అది జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పలేము సార్. ఆంధ్రాలో మీ సర్వే ప్రకారం ఎక్కువగా అత్యధికంగా ఉన్న ఓటింగ్ కమ్యూనిటీ ఏది అంటే ఇప్పుడా సార్? మీరు సర్వే చేసినప్పుడు మొన్న ఎలక్షన్లో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ ఏది? అంటే ఆబ్వియస్గా కాపు కమ్యూనిటీ అనేది కొంచెం డామినెంట్గా ఉంటుంది, బట్ దాంట్లో ఏంటంటే సబ్ బ్రాంచ్లు ఎక్కువ సార్. అందుకని మీకు దాన్ని కన్సాలిడేట్గా కనపడదు కంపేర్ టు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ వీటితో కలిస్తే. ఎందుకంటే మనకు సెట్టి బలిజు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, బలిజు ఉన్నారు, సెటిల్స్ ఉన్నారు, మనకు రకరకాల ఏరియాలో ఉంటుంది. బట్ వాళ్ళు కన్సాలిడేషన్ అనేది ఫస్ట్ టైం 2024లో అయ్యారు. సో గ్రూప్గా పుష్ చేయగలిగారు. ఎలక్షన్ రిపోర్ట్ ఏమో ఎస్సీలు ఎక్కువ ఉన్నారని చూపిస్తుంది, మీరేమో కాపులు అంటున్నారు. వాట్ ఎవర్ మేబీ నేను చెప్పింది విన్నారు కదా సార్, ఎస్సీ అన్నప్పుడు కూడా బట్ వీళ్ళు నెంబర్ పరంగా ఉన్నా కానీ డివైడ్ అయి ఉన్నారు అంటున్నాను. సో మేజర్గా మీ సర్వే ప్రకారం అక్కడ కూటమి తెలుగుదేశం ఇవి రావడానికి ఉన్న ప్రధాన రీజన్స్ ఏంటి?
సార్ ఇది నేను కనీసం 100 ఇంటర్వ్యూలు దీని మీద ఈ అంశాల మీద చెప్పినాను. నెంబర్ ఆఫ్ అంశాలు ఉంటాయి, ఒక అంశం కాదని చెప్పి. ఇప్పుడు మనం పారావెల్ గురించి డిస్కస్ చేద్దాం సార్. ఒకటే మాటలు చెప్పండి. అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసినందుకు అధికారంలోకి టు క్లోజ్ ఈ ముగ్గురు కలిసినందుకు అధికారంలోకి కూటమి విజయానికి కూటమే కారణం సార్. కూటమి విజయానికి కూటమే కారణం, ఇండివిజువల్ పార్టీస్ కాదు. మీ సర్వే ప్రకారం కూటమిలో ఇండివిజువల్ ఉండదు సార్, కూటమే కారణం. సింగిల్ స్టేట్మెంట్. రైట్. సరే, ఈ ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా, లేదంటే మీరు ఈ ఓటక్కు లేని వాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, ఇప్పుడు పవర్ స్టార్ కావచ్చు, సినిమా వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు మీరు ఎన్టీఆర్ కూడా చెప్పారు, అది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు, లేదంటే ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా, ఏ ఏజ్ రేషియోలో చేస్తారా? ఏజ్ రేషియో ఉంటుంది సార్, డిపెండ్స్ అపాన్ ఏజ్, మోస్ట్లీ ఏజ్ రేషియో. ఒక నియోజకవర్గానికి ఎంతమందిని చేస్తారు? 2.5 లక్షల మంది అనుకోండి సార్. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ సార్, మీకు డే 1 చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను. ఇప్పుడు ఒక 1200 నుంచి 1300 వరకు ఫీల్డ్ సర్వే ఉంటుంది. అంటే నేను మిమ్మల్ని అడిగాను, మిమ్మల్ని ఒక శాంపుల్లో తీసుకుంటాం, ఇది 1300 తీసుకున్నాం అనుకోండి. ఇలా కాకుండా ఒక 200 శాంపుల్స్ వరకు ఉంటాయి. ఆ 200 శాంపుల్ నేను చెప్తాను స్టోరీ, దాని వెయిటేజ్ మీరు చెప్పండి. నేను అంటే ఇప్పుడు మీరు వచ్చిన లీడర్స్ ఆ మండలానికి వెళ్ళి ఒక వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తి 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారో మొత్తం తెలుసు. ఆయనతో టీ తాగుతానో లేదా అన్నం తింటానో భోజనం చేస్తానో ఆయనతో ఒక 15 నిమిషాల నుంచి 1 గంట సేపు లేదా 2 అవర్స్ గడిపిన తర్వాత ఆయన చాలా ఇన్ఫర్మేషన్, ఆయన 40 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మనకు చెప్పాలని చూస్తాడు. పైగా కేకే సర్వీస్ నుంచి బ్రాండ్ నుంచి చూస్తే ఇంకొక గంట సేపు కూర్చొని ఎంతో ఇన్ఫర్మేషన్ చెప్పాక, సార్ నేను ఒక శాంపుల్ కలిసాను సార్ అనలేము. ఈజ్ నాట్ ఏ శాంపుల్, ఈక్వల్ టు ది 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ. సో మీరు ఎన్ని శాంపుల్స్ చేశారంటే ఈ 200 శాంపుల్ ఎక్కువ, ఈ 1300 శాంపుల్ ఎక్కువ. అంటే ఐ వాల్యూ టు ది ఎక్స్పీరియన్స్, 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎవరైతే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వృద్ధులు ఉన్నారు, మొత్తం ఒక మండలం నుంచి ఇప్పుడున్న కుర్రాళ్ళు ఊర్ల పేర్లు కూడా చెప్పలేరు, కానీ వాళ్ళు ఊర్లో మొత్తం అన్ని డైరెక్షన్ చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ వాల్యుయేషన్ ఎక్కువ. సో ఎప్పుడు కూడా నేను ఎందుకు శాంపుల్ సైజ్ చెప్పండి, శాంపుల్ సైజ్ ఉంటుంది, బట్ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు మీరు? ఈ 200 మందిని కలిసిన దాన్ని ఈ 1300 చెప్పొచ్చు, ఐవారు ఎన్ని చేసాం, ఫీల్డ్ శాంపుల్ కానీ ఈ 200 మంది నియోజకవర్గం కలిసిన యొక్క వెయిటేజ్ ఎంత? 200 అనే నెంబర్ తక్కువ, 2000, 20,000. అందుకని ఆ వెయిటేజ్ నేను చెప్పాను సార్. ఇప్పుడు కేకే గారు, మీ పారావిల్ వెబ్సైట్ తరపు నుంచి ఏమైనా మార్పులు వస్తాయా? ఎందుకంటే ఇప్పుడు 1 year అవుతుంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేయరు, కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేస్తారు. వాళ్ళ డేటా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారా? వాళ్ళు గెలిచారా, వాళ్ళు ఓడారా, అది కాదండి, వాళ్ళకి వర్క్ చేశారా లేదా అంటే ఇప్పుడు మీరు అసలు నేను చెప్తాను సార్. నియోజకవర్గ సెంట్రిక్గా తీసుకున్నప్పుడు అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా, టీడీపీ ఎమ్మెల్యేనా, మీకు నన్ను దాదాపుగా మీడియా వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నన్ను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. నాకు ఏ పార్టీనో లేకపోతే టీడీపీయా, వైసీపీయా, జనసేన లేకపోతే ఇంకోటి సంబంధం లేదు. ఆ నియోజకవర్గం ప్రజలు, ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దాం అనుకుంటున్నారు. ఆ ప్రశ్నకి లేదు, మేము ముక్త కంఠంతో అతనైతే మేము ఈసారి ఓటేయము అంటే అదే రిపోర్ట్లో ఉంటుంది. దాదాపుగా 19 మంది మధ్య, మీకు ఇంకా 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక, 19 మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా 30% వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది. అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి 100 ఓట్లు పడ్డాయి అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 70కి వెళ్ళిపోయాడు అనమాట. అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. ఈ విధంగా 19 మంది ఉన్నారు. నేను 30% గురించి మాట్లాడుతున్నాను. మరి 25%, 5%, 10% వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి? అంటే అలాగే చెప్పండి. ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి, ఈ విలేజ్కి వెళ్ళి, మండలాలకి ప్రతి చోట తిరుగుతారు. అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు. అవును, ఓకే, మాకు పింఛన్ రావట్లేదని, మాకు రోడ్డు రావట్లేదని, వాటర్ రావట్లేదని, ఇలాంటి చాలా చెప్తారు. ఇలాంటి సర్వేల్లో దీన్ని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అదే సార్, ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్గా ఉన్నాయంటే నేను ఇంకా అసలు సమస్య లేదు ఆలోచించనని ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు, కానీ న్యూట్రల్గా ఉండే ఓట్ బ్యాంకింగ్ నాకు రోడ్డు కావాలని, మున్సిపాలిటీ బాగుండాలని, ఊరు చెత్తంతా రోడ్డు అవతలే వేస్తున్నారని, అసలు మాకు ఎన్ని ప్రామిసెస్ చేశారు వీళ్ళు, ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజు రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుందండి. ఫస్ట్ ఇయరే కదా, సెకండ్ ఇయరే కదా ఉండదు. ఎవ్రీడే ఈజ్ వాల్యూ. మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది, రాత్రి తింటే పొద్దున ఆకలి అవుతుంది. ఎవ్రీడే ఈజ్ ఇంపార్టెంట్. మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు, ఎప్పుడెప్పుడో జరిగింది అనుకోరు కదా, ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే. కేకే గారు హియర్ అండి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు 7% జూనియర్ ఎన్టీఆర్ అండ్ 11% వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కాదండి, మీకు ఓవరాల్ ఆన్ యావరేజ్గా ఏజ్ వైజ్గా చూసుకుంటే అన్ని ఏజ్లో 11% ఉంది. ప్లీజ్ ఎలాబరేట్, ఎందుకంటే ఇందాక మీరు చెప్పేప్పుడు నేను చెప్తాను, అందుకే మీకు డేటా వైజ్గా అదే క్వశ్చన్ చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్ గారు కదా మీరు అడిగేది. ఏజ్ వైజ్గా చూసుకుంటే అండి
అంటే 18 నుంచి 25 సంవత్సరాలు, 26 నుంచి 40 సంవత్సరాలు, 41 నుంచి 60 ప్లస్లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర 11.73, 11.78, 11.89, 11.49 అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది. అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి, కూటమికి ఓట్లు వేసిన లాస్ట్ టైం కూటమి ఓట్లు వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి 7.72% మంది జూనియర్ ఎన్టీఆర్ కావాలని కోరుకుంటున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లు వేసిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారిని 39.53% వచ్చింది, నారా లోకేష్ గారికి 47.55% వచ్చింది. బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో 33% నారా లోకేష్ గారికి వచ్చింది, 37% పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉండండి. 21.53 దిస్ ఇస్ ద హైయెస్ట్ అండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో 21% జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది. సో నేను ఎలాగ స్టార్ట్ చేశాను కాబట్టి 2-3 పాయింట్లు నేను మీకు ఇంక్లూడ్ చేస్తానండి. అంటే లిక్కర్ పాలసీ మీద ఒక క్వశ్చన్, అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి, జస్ట్ మీకు రిఫరెన్స్గా 2-3 పాయింట్లు చెప్తానండి. లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీది బాగుందా కూటమిది బాగుందా అన్న ప్రశ్నకి కూటమిదే బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు 57.49% ఉన్నారండి. అదే వైఎస్ఆర్సీపీ నుంచి అప్రోచ్ చేసేవాళ్ళు 42.90, వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అప్రోచ్ చేసేవాళ్ళు, సంవాట్ అప్రోచ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు 42.90 ఉన్నారు. ఇక్కడ లిక్కర్లో 2 రకాలు ఉన్నాయండి. లిక్కర్ పాలసీని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంది, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్నారు. ఎందుకంటే ఒక షాప్ నుంచి 3 షాప్స్గా ఉన్నప్పుడు ప్రజలు ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఎక్కువ షాప్స్ పెరిగినాయి, ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి. మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి. ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కూటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్, బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్. సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి 63.67% ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి 65.84%, 65.84% పీపుల్ ఆర్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు 66% వరకు ఉన్నారండి. అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది కూటమి నుంచి అన్నారు కదా, కేవలం జనసేన నుంచి చూసుకుంటే 36% వద్దు, అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు 36.67% ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదు అనే దాని ప్రశ్నకి. అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది, ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు పంచాయతీరాజే మోస్ట్లీ ఉండేది. సో పంచాయతీరాజ్ వర్సెస్ సచివాలయంలో కూటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ 59 అంటే కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ పర్సన్స్కి ఓట్లు వేసిన సెక్షన్స్లో 59.15% సచివాలయానికి సపోర్ట్ చేస్తున్నారండి. పంచాయతీరాజే బాగుంది సచివాలయం కంటే అనేవాళ్ళు 24.15% మాత్రమే ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి 68.23% సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. కేకే గారు వాలంటీర్ల గురించి తీసుకోలేదా సార్? వాలంటీర్స్ గురించి నేను అన్ని చెప్తే ఇంకా రిపోర్ట్ ఏముండదండి. ఓవరాల్గా నియోజకవర్గాల పేర్లు వాళ్ళ సమస్యలు చెప్పారు కాబట్టి చెప్తున్నాం. సచివాలయం అన్నారు, నేను తర్వాత లిక్కర్ పాలసీ ఏవైతే మీతో డిస్కస్ చేస్తున్నానో మా ఇంటర్నల్ టీంతో మాట్లాడినప్పుడు లీస్ట్ ఓకే ఎంతవరకు చెప్పగలుగుతాం, హైయెస్ట్ చెప్తే ఆ బాంబులు మనం రిపోర్ట్లో ఉంచుకుందామని లీస్ట్ వరకు డిస్కస్ చేస్తున్నామండి. యా ప్లీజ్. కంగ్రాచులేషన్స్ పారావిల్ చేసినందుకు. అయితే మీరు ఈ పారావిల్ యాప్ గురించి చెప్పారు కదా, వెబ్సైట్. సో జనరల్గా ఎవరైనా కూడా ఎలక్షన్స్ 1 year బిఫోర్ మాత్రమే ప్రిపేర్ అవుతుంటారు. సో ఎవ్రీ 2 months చెక్ చేసి అది చేంజ్ అయింది సార్. ఒక 10 years బిఫోర్ నేను సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడు చూసుకుందాంలే అన్నట్టుండేవాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టేద్దాంలే లేకపోతే లాస్ట్లో చేద్దాం అనేది. ఇప్పుడు మీరు ఏపీ వరకే చూసుకోండి, డ్రాస్టిక్ చేంజ్ చూశారు కదా. సో సమ్వేర్ లీడర్స్ ఆల్సో అలాంటి ఇదేదో మనకు లాంగ్ టర్మ్ కాదు పొజిషను, ఓడలు మేడలు అవచ్చు మేడలు ఓడలు అవచ్చు అని
అట్లా చెప్పి మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. 100% కాదు, అరౌండ్ 70%గా ప్రోయాక్టివ్గా ఉన్నారు. నాకు ఎవ్రీ మంత్ తెలియాలి, ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ తెలియాలి, ఏం చదువు నేను తెలుసుకుంటూ నేను నడుచుకోవాలి, మార్చుకోవాలి, నాకు పార్టీ ఓడిపోయినా పర్లేదు, నేను ఎమ్మెల్యేగా గెలవాలనేది. సో ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ అవడం లేకపోతే జనరేషన్ రావడంలో పెరిగింది, ముందుకు వచ్చింది. వన్ మోర్. సో మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లో లేరు, ఎక్కడ అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, పొలిటికల్స్ రాజకీయాల గురించి మాట్లాడలేదు, అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు పీపుల్. సో లిస్ట్లో అందరూ ఉంటారండి, అందరూ ఉంటారు, పురంధేశ్వరి గురించి అందరూ ఉంటారు. నిజంగా ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లోకి వస్తే ఎలా ఉంటుంది? అది నేను హైపోథెటికల్గా చెప్పట్లేదు, ఉన్న పర్సంటేజ్ ఉంది. అందుకే ఇక్కడ నేను మీకు చెప్పినట్టు మనిషి మాట్లాడలేదు, ఎమోషన్ మాట్లాడలేదు, క్యాస్ట్ మాట్లాడలేదు, ఇంకోరు డేటా మాట్లాడుతుంది అన్న కాన్సెప్ట్. ఎందుకంటే డేటాలో ఏముందో మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇందాక మీరు చూసినటువంటి స్లైడ్స్లో కూడా ఏదైతే మాకు వస్తుందో అదే దాన్ని కన్సాలిడేట్గా మేము ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేయడం, కానీ మా సొంత అభిప్రాయాలు, మా కోరికలు, ఇష్టాలు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలతో ముందుకు వస్తారు కాబట్టి దాని లేదు, డేటా ఏం మాట్లాడుతుంది అనేది మేము ముందుకు చెప్పడం జరుగుతుందండి. సో ఫైనల్ ఏంటంటే ముందుగా మీరు పారావెల్ తీసుకొచ్చారు కదా, సో జనాలకి ఏంటంటే అలవాటు చేసి తర్వాత ప్రైస్ పెడితే బెటర్ ఏమో, అంటే జియో ఫ్రీగా వచ్చిన తర్వాత వీళ్ళు ఛార్జెస్. నేను కాదన్నాను సార్, ఎవరైనా సరే మామూలుగా ప్రైస్ దాని తగ్గట్టుగా 10 రూపాయలు పెంచుకోవాలనుకుంటారు, మనం ఇంకో 10 రూపాయలు అవకాశం ఉంటే పెంచుకోవాలనుకుంటారు. లేదండి నేను డెడ్ చీప్గా ఇచ్చేస్తాను అనేది ఎవరైనా అంటే అది అవాస్తవం. నేను అలాంటి వాడిని కాదు, మీకు అందరూ తెలుసు. ఉన్న విషయం బట్ నేను దాని మీద ఉన్న ఖర్చుకు 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి అందరికీ ఉంటుంది, వాట్ ఎవర్ మేబీ. కేకే గారు, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎంతలో ఉంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా? జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అండి, గ్రాఫ్ ఎంతలో? అది మీరు 12th చూసుకోవాలి సార్ ఓవరాల్గా. కేకే గారు పర్సంటేజెస్ అన్ని చెప్పారు కదా ఇక్కడ, అలాగే ఆయనది ఏమన్నా మీరు ఐడెంటిఫై చేశారా? చెప్తాను సార్ మీకు 12th రోజు మీకు డీటెయిల్గా వచ్చి. సార్ ఇప్పుడు ఏంటంటే అంటే సర్వే అనేది చాలా రకాలు చాలామంది చెప్పారు, బట్ లాస్ట్ మనం చూస్తే కేకే సర్వే అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నంబర్స్ అనేది చెప్పారు కదా. సో నేనేంటంటే ఇప్పుడు మీరు పారావీల్ అని వచ్చారు కదా, ఇది ఎక్కువ శాతం పోల్స్ మీద వెళ్తుందా లేదంటే జనాల దగ్గరికి మళ్ళీ వెళ్తూ ఉంటుందా, ఎలా ఉంటుందంట రేషియో పర్సంటేజెస్? దీంట్లో పోల్స్ అన్నీ ఉంటాయి, అన్ని ఎమ్మెల్యేలు ఉంటాయి, బట్ ప్రజలు అనేది సెంట్రిక్ పాయింట్స్. ఇందాక చెప్పినట్టు నియోజకవర్గమే సెంట్రిక్ అనుకుంటే, నేను ఒక నియోజకవర్గం అనుకుంటే, నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నా, నా నియోజకవర్గంలో ప్రజలు ఉన్నా, నా నియోజకవర్గంలో క్యాస్ట్ ఉన్నాయి, నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి, నా నియోజకవర్గంలో డేటా ఉంది, నా నియోజకవర్గంలో యూత్ ఉన్నారు, నా నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, నా నియోజకవర్గంలో పాత ఎలక్షన్స్ జరిగినాయి, నా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నా నియోజకవర్గంలో వృద్ధులు ఉన్నారు, నా నియోజకవర్గంలో చాలా ప్రామిస్ చేసి ఇంకా చేయలేని ఉన్నాయి, అట్లా చాలా లిస్ట్ ఆఫ్ ఉంటాయి. నా నియోజకవర్గంలో ఎన్నో ప్రామిస్ చేస్తే ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ నెంబర్ ఆఫ్ థింగ్స్ నియోజకవర్గం అంటే ప్రజలే కదా సార్, ప్రజలు ఈజ్ ద సెంట్రిక్ పాయింట్. దాంట్లో డిఫరెంట్ యాంగిల్స్, మనం క్యాస్ట్ పరంగా, రిలీజన్ పరంగా, లేకపోతే ఏజ్ల పరంగా, మండలాల పరంగా, విలేజ్ల పరంగా, వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, దీన్ని మొత్తం కన్సాలిడేట్గా. అలాగే ఎమ్మెల్యే ఉన్న పనితీరు అంటే ఇది పక్క నియోజకవర్గం సంబంధించింది కాదు కదా, ఈ నియోజకవర్గం నీ పనితీరు ఏంటి, ఈ నియోజకవర్గంలో నీ ప్రజలు నీకు వచ్చి ఏమనుకుంటున్నారు, నీ చుట్టుపక్కల నలుగురు అన్నా సూపర్ అన్నా, నువ్వు మామూలుగా లేదన్నా మళ్ళీ మనకే గుర్తారని అంటున్నారా, లేదా నిజంగా డేటా ఏం మాట్లాడుతుందా? సార్ పారావీల్ అనేది ఒక గ్రేట్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేషన్. అంటే స్టార్టప్గా ఇప్పుడు ఉన్నప్పుడు మీకు చాలా క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు, సో దీనికి కొంచెం టైం పట్టచ్చు, సో అందుకే సబ్స్క్రిప్షన్ కానీ ప్రైసెస్ కానీ డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ఒక నియోజకవర్గంలో ఒక సిటిజన్గా ఉన్న నేను అంటే మా ఎంపీ ఎమ్మెల్యే గెలుస్తారనేది వాళ్ళ క్యాలిక్యులేషన్ చూసుకుంటారు, బట్ ఒక సిటిజన్గా మా ఎంపీ ఎమ్మెల్యే ఎంతవరకు వర్క్ చేశారు ఈ నియోజకవర్గంలో అనే ఆప్షన్ కూడా ఫ్యూచర్లో మేము చూడొచ్చా? చేయించాం సార్. ఇప్పుడు ప్రస్తుతానికి డెఫినెట్లీ విల్ కన్సిడర్. ప్రస్తుతానికైతే ఇది యాస్పిరెంట్స్ కానీ ఎమ్మెల్యే కానీ అపోజిషన్ కానీ, ఎందుకంటే లీడర్స్ కరెక్ట్గా వర్క్ ఎందుకంటే మీరు మామూలుగా క్యూరియాసిటీ మీద అడుగుతున్నారు. నేనేం చెప్తున్నానంటే నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇది మీరు మళ్ళీ సాల్వ్ చేసుకోగలిగితే మళ్ళీ మీరే లీడరు, లేదా ఈ నియోజకవర్గంలో ఈ గ్యాప్ ఉంది, రకరకాల విషయాలు, ఈ గ్యాప్ ఫిల్ చేస్తే రేపొద్దున మీరే లీడరు. అది ఎవరు ఫిల్ చేసుకుంటారనే పర్స్పెక్టివ్ వెళ్ళట్లేదు. బట్ దీస్ ఆర్ ది నియోజకవర్గం మొత్తం సెంట్రిక్గా చేసి ఇష్యూస్ కానీ గ్యాప్స్ కానీ నాయకుడి పరంగా కానీ అన్ని రకాలుగా 360 degreesగా కవర్ చేయడం జరిగింది. కేకే గారు సూపర్ 6 మీద ఏమైనా సర్వే చేశారా సార్? 35 అంశాలు 100 పేజీల డాక్యుమెంట్లు అంటే ఖచ్చితంగా ఒక్క అంశం కూడా మిగిల్చుకుని ఉండడం. సూపర్ 6ని సూపర్ 9ని నవరత్నాలని వదలలేం కదా సార్. సూపర్ 6 బెస్టా సూపర్ నవరత్నాలు బెస్ట్ అనేది ఆబ్వియస్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. కేకే గారు, నియోజకవర్గం అనేది సెంట్రిక్గా బేస్ చేసుకుని జరుగుతున్న సర్వే ఇది. సో ఆ నియోజకవర్గంలో ఏంటంటే మనకి
ప్రతి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి సో పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే సో ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా నాయకుడు నిజంగానే బాగా చేస్తున్నాడు రా అంటారు, ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు మా నాయకుడు బాగా చేస్తున్నారు అంటారు. సో ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ పనితీరుని తెలుసుకోవడం వరకు ఎంతవరకు ఇది అంటే జెన్యూన్గా ఉంటుంది అని ఫీల్ అవుతున్నారు మీకు? అంటే ఒక ట్రెండ్ కనపడుతుంది మీకు సోషల్ మీడియాలో చూసే కమెంట్స్కి గ్రౌండ్లో రియాలిటీకి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు చూసే వీడియోస్ కానీ కమెంట్స్ కానీ దాని వెనకాల ఉన్న ఒక పొలిటికల్ పార్టీ ఉంటాయి, దాని వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారు, దాని వెనకాల ఉండే సోషల్ మీడియా దాన్ని రన్ చేసే గ్రూప్స్ ఉంటాయి. సో విపరీతంగా పాజిటివ్ కమెంట్స్, వాళ్ళు తిట్టుకున్న వీళ్ళు తిట్టుకున్న చిన్న విషయం కూడా హైలైట్ చేస్తుంటారు. బట్ గ్రౌండ్కి వచ్చేసరికి ఎలక్షన్స్ అయిపోయిన ఒక వారం 10 రోజుల వరకు లేదా ఒక నెల రోజుల వరకు ఉంటుంది. కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో మరి ఫ్యాక్షన్ గొడవలు పక్కన పెడితే ఆ రోజు వరకు మీరు నేను ఉంటాం. కానీ పక్క రోజు నుంచి మళ్ళీ మనం బావమరుదులే, మళ్ళీ పక్క వీధిలో అన్నదమ్ములే, మళ్ళీ ఆ కలిసి పని చేసుకుంటూ ఉంటారు. నిజమేరా బాబు నువ్వు చెప్పినాడు మావాడి కంటే నువ్వు మీవాడి నేను మీవాడి, అదే వాళ్ళు జోకులు వేసుకునే పరిస్థితిలో 80% ఉంటారు. ఐఎమ్ నాట్ సెయింగ్ 100%. ఎక్కడో రేర్ కేసెస్ మర్డర్లు అలాంటివి జరిగిన ఎక్సెప్షనల్ కేసెస్ ఫ్యామిలీస్ తప్పితే మిగతా ఊరంతా 99% మనకు కలిసిమెలిసి వాళ్ళు ఉంటారు. అండ్ మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి అనుకునే వాళ్ళలో వైసీపీ వాళ్ళే ఎక్కువ పర్సంటేజ్ కోరుకుంటున్నారు వాళ్ళు ముగ్గురితో కంపేర్ చేసుకుంటే, జనసేన వైసీపీ అండ్ కూటమి ఐ థింక్ టీడీపీతో పోల్చుకుంటే. బట్ వైసీపీ నుంచి ఎవరు కూడా అంటే ఇప్పటికొచ్చి మేము అసెంబ్లీకి వస్తాము అని మాట్లాడింది లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే జనసేన వాళ్ళు ఎందుకు హోదా ఇవ్వద్దు అనుకుంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతి కార్యక్రమంలో వచ్చి నేను ప్రతిపక్ష హోదా ఉంటాను అని అసెంబ్లీలో తప్పించి బయట మొత్తం ఆయన తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అర్థమైంది, థ్యాంక్ యూ. మేము ప్రాబ్లం ఎక్కడుంది, ఎక్కడెక్కడ కోరుకుంటున్నారు మాత్రమే అంటాం. సొల్యూషన్ ఫర్ మీ క్వశ్చన్కి జగన్మోహన్ రెడ్డి గారు హ్యావ్ టు టేక్ ద డిసిషన్ టు గో టు ద అసెంబ్లీ వెళ్ళాలా వద్దనేది. మేము ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల సమస్యలు ఏంటి, ఇక్కడ రకరకాల అంశాల మీద ఉంటుంది. దాంట్లో ఒక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలని కూటమి వాళ్ళు కోరుకుంటున్నారు, లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోరుకుంటారా, అలా మనం కూడా తెలుసుకునే ఉంటుంది కదా అని చెప్పి ఒక అంశాన్ని ఇంక్లూడ్ చేసాం. అది మీకు తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వర్క్ స్టేటస్ ఎంత, మీ రికార్డ్ ప్రకారం స్టేటస్ ఎంతవరకు వచ్చింది? అది ఇట్లాంటి June 12th మాట్లాడతాను మేడం. టీం అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము మరొకసారి. సో పారావీల్ మన కేకే గారు చెప్పినట్టుగానే June 12వ తారీఖున మీకు కంప్లీట్గా లైవ్ అయిపోతుంది. అందులో మీరు ఏవైతే కొన్ని క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్గా ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమాధానాలు మీకు దొరుకుతాయి. అండ్ ఒకవేళ కావాలి అంటే మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు అందులో నుంచి. సో పారావీల్ హ్యాస్ బీన్ లాంచ్ టుడే బట్ ఒఫిషియలీ ఆన్ June 12th ఇట్ విల్ బికమ్ ఓపెన్. సో June 12th కోసం వేచి ఉండండి. గుర్తుపెట్టుకోండి, ఇన్ ఇండియాస్ నెక్స్ట్ చాప్టర్ డేటా మాట్లాడుతుంది, అంతా డేటానే మాట్లాడుతుంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్.